గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైనా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండి మన గుమ్మం దాటి వచ్చినప్పుడు, మన గుమ్మంలోకి వచ్చినప్పుడు, మన నుండి ఏదైనా సహాయాన్ని కోరుకుంటున్నప్పుడు, మన రెస్పాన్స్ వారి పట్ల ఏ విధంగా ఉంటా ఉంది? బహుశా కొన్నిసార్లు తెలిసిన వాళ్ళు రావచ్చు, కొన్నిసార్లు తెలియని వ్యక్తులు రావచ్చు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధలతో వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధమైన సహాయం చేస్తూ ఉన్నాము? చాలాసార్లు మనం నోటితో సహాయం చేస్తూ ఉంటాము. ఏం కాదులే, ప్రార్థన చేస్తానులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు సహాయం చేస్తాడులే అని నోటి మాట చెప్పి పంపించేస్తూ ఉంటాము. కానీ పనులేమి ఉండవు అక్కడ, చేష్టలేమి ఉండవు. వాక్యం ఏం చెప్తా ఉంది అంటే సామెతలు 3:27, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. వాక్యం చెప్తా ఉంది, మేలు చేయడం నీ చేతనైనప్పుడు. బహుశా డబ్బు సహాయమే కావచ్చు, బహుశా ఒక వస్తువు సహాయమే కావచ్చు, బహుశా ఇంకా ఏదైనా కావచ్చు. మేలు చేయడం నీ చేతనైనప్పుడు అంటే ఆ మేలు చేసే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు, ఆ మేలు చేసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు చెయ్యడానికి వెనుతీయకూడదు. అదేమైనా కానీ డబ్బు రూపకంగా కూడా నువ్వు హెల్ప్ చేయవచ్చు, వస్తు రూపకంగా నువ్వు హెల్ప్ చేయవచ్చు. వాళ్ళు ఏదైతే సహాయం కోరి నీ దగ్గరకు వస్తూ ఉన్నారో, ఒకవేళ అది నీ దగ్గర ఉంటే, నువ్వు చెయ్యగలిగే స్టేజ్లో ఉంటే దానికి సాకులు చెప్పొద్దు. ఏమనుకోకండి, నేను నిన్న వస్తే ఇచ్చేవాడిని, ఈరోజు లేవు, ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే దేవునికి తెలుసు మన దగ్గర ధనం ఉందా లేదా. మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. వాక్యం చెప్తా ఉంది, నువ్వు వెనుతీయకు, నీ వల్ల అయినంత సహాయం చేయి. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయమని బైబిల్ చెప్పట్లేదు, కానీ నీ వల్ల అయినంత సహాయము ఎవరికైతే పొందదగిన వారు ఉన్నారో వారికి నువ్వు సహాయం చేయాలి. చేయి, వెనుక తీయకూడదు. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, ఈ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ యొక్క తండ్రి, ఈ సమయంలో నీ పాదాల చెంతకొచ్చి నేను ఆరాధిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం. ముఖ్యంగా ప్రభా తండ్రి, మేలు చేయడము మా చేతనైనప్పుడు పొందదగిన వారికి వెనుతీయకూడదని నువ్వు చెప్తా ఉన్నావయ్యా. నిజంగా మేము కూడా ప్రభా తండ్రి, మాట సహాయము కాదు కానీ ప్రభా వస్తు రూపకంగా కానీ, డబ్బు రూపకంగా కానీ, పనులతో, మా చేష్టలతో సహాయం చేయడానికి సహాయం చేయండి అయ్యా. మేలు చేయడానికి మేము ఎప్పుడు వెనకకు వెళ్ళకూడదయ్యా. మేము అనేకులకు సహాయం చేసి నీ ప్రేమను, నీ దయను, నీ జాలిని, నీ కనికరాన్ని ఇతరులకు చూపించేలాగిన, నీ ప్రేమను ఈ లోకంలో వెదజల్లులాగిన మమ్మల్ని అందరినీ వాడుకోనండి అయ్యా. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళందరినీ అద్భుత రీతిగా ఆశీర్వదించుకొని వేడుకుంటూ పొద్దు వినపములు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.